హాయ్ అండి, నమస్తే. నవరాత్రుల్లో మనం 6వ రోజుకైతే చేరుకున్నాం. ఒకసారి అయితే దుర్గమ్మని అయితే దర్శించుకోండి. ఇక 6వ రోజు అవతారం ఏంటంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. ఫస్ట్ రోజు వచ్చేసి బాలా త్రిపుర సుందరి అనుకున్నాం కదండి. ఇక 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. ఈ లలితమ్మని ప్రార్థిస్తే మనకి ఇవ్వనిదంటూ, అంటే ఆ తల్లి మనకి ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. ఓకేనా. భక్తి శ్రద్ధలతో అమ్మని మనం ధ్యానించుకుంటే చాలన్నమాట. ఇక్కడ చూడండి భవానీ స్వాములు. ఇదేంటంటే మా ఊర్లో పూజ జరిగిందండి. 5th డే అంటే నవరాత్రుల్లో 5వ రోజు నైట్ అనమాట. ఇది 6th డే కదా. ఆ రోజు అయితే చూడండి, నేనైతే 3-4 అంటే తక్కువ మంది వస్తారు అనుకున్నాను. అంటే 300-400 మెంబర్స్ అలా వస్తారు అనుకున్నాను, కానీ ఇంతమందిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇలాంటి విషయాలు చూసేటప్పుడే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఇంకా భక్తి ఎంత ఎక్కువగా ఉంది అనే విషయం అయితే. ఓకే. వీళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు మాల వేసుకున్నారు కదా. భవానీ మాల ఎక్కువ రోజులు కాదు కాబట్టి చిన్న పెద్ద ముసలి వాళ్ళు కూడా వేసుకుంటారండి. అలానే చిన్నపిల్లలు, ఇంకా లేడీస్ జెంట్స్ అందరూ వేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే ఫ్యామిలీ మొత్తం అయితే మాల వేసుకొని ఇంకా అమ్మని దర్శించుకోవడానికి విజయవాడ వెళ్ళి అక్కడైతే మాల తీయటం అయితే జరుగుతుంది. ఓకేనా. మనం ఇలాంటి విషయాలు చూసేటప్పుడు మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.